అందరికీ నమస్కారం అండి. సాయంకాల సమయంలో అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారని, ఆ సమయంలో చెడు మాటలు పలికినట్లయితే వారికి చెడు జరుగుతుందని మన పెద్దలు చెప్తుంటారు. ఈ అశ్విని దేవతలనే తదాస్తు దేవతలని కూడా అంటారు. ఈ తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మంచి మాటలు గనక మాట్లాడినట్లయితే అంతా మంచే జరుగుతుందని, చెడు మాటలు మాట్లాడినట్లయితే చెడు జరుగుతుందని చెప్తుంటారు. అసలు ఈ అశ్విని దేవతలు ఎవరు? దేవతల నిజంగానే వారు తిరిగే సమయంలో మాట్లాడిన మాటలు నిజమవుతాయా అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా అశ్విని దేవతల గురించి తెలుసుకుందాము. అశ్విని దేవతలు పురాణ పురుషులు. అలాగే వీరిద్దరూ కవలలు. సూర్యుడికి సంజ్ఞాదేవికి మధ్య పుట్టినవారు. సూర్యుడు ఛాయాదేవి ఇద్దరు అశ్వరూపంలో ఉన్నప్పుడు ఈ అశ్విని దేవతలు జన్మించారు. అయితే అసలు సూర్యుడు ఛాయాదేవి అశ్వరూపంలో ఎందుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సూర్యుని భార్య అయిన సంజ్ఞాదేవి ఒకసారి సూర్యుని వేడికిరణాలు భరించలేక సూర్యుడికి చెప్పకుండానే పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె తండ్రి విశ్వకర్మ భర్తకు చెప్పకుండా ఎందుకొచ్చావు అంటూ తిరిగి భర్త దగ్గరకు వెళ్ళిపోమంటాడు. తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ సూర్యుడి దగ్గరికి వెళ్లకుండా భూలోకంలో ఉన్న హిమాలయ పర్వతాలకు చేరుతుంది. అక్కడ గంధమాదన పర్వత శ్రేణుల మధ్య గుర్రం రూపంలో తిరగసాగింది. చాలా కాలం నుంచి ఆమె కనిపించకపోవటంతో సూర్యుడు దక్షుడి ఇంటికి వెళ్తాడు. దక్షుడిని ఆమె గురించి అడగగా ఆమెను ఎప్పుడో సూర్యుడి దగ్గరికి పంపేశానని చెప్తాడు. సూర్యుడు లోకాలన్నీ వెతికి హిమాలయాల్లో ఉన్న సంజ్ఞాదేవిని కలుసుకుంటాడు. ఆమె అలుకకు కారణం తెలుసుకొని సూర్యుడు కూడా అశ్వరూపంలో మారి వారిద్దరూ అక్కడే కొంతకాలం నివసిస్తారు. అలా వారిద్దరూ అశ్వరూపంలో ఉన్నప్పుడు వారికిద్దరు కుమారులు జన్మిస్తారు. వారే నాసత్యుడు ధనుడు. ఇక తర్వాత సూర్యుడు సంజ్ఞాదేవి తిరిగి వారి యథారూపాలకు వెళ్ళిపోతారు. కానీ ఈ పుత్రులు మాత్రము గుర్రం రూపంలోనే పెరిగి పెద్దవారవుతారు. అశ్విని పుత్రులు అశ్వం అంటే గుర్రం కాబట్టి వారిని అశ్విని పుత్రులు అని పేర్లు పిలవటం మొదలుపెట్టారు. ఆయుర్వేద శాస్త్రంలో మంచి ప్రావీణ్యాన్ని పొంది తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆయుర్వేద శాస్త్రంలో మరింత గుర్తింపు పొందటానికి వారు లోకాలన్నీ తిరగసాగారు. తరువాత సూర్యుడు సంజ్ఞాదేవిని ఓదార్చి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అశ్విని పుత్రులను ఆదివైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరు మంచి మనసున్న దేవతలుగా పురాణాల్లో చెప్పబడింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా సంధ్యాకాలంలో వీరిని గనక వేడుకున్నట్లయితే ఆ కష్టాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. ముఖ్యంగా సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు అశ్విని దేవతలను మనసులో తలుచుకొని కోరికలు గనక కోరుకున్నట్లయితే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్తుంటారు. అశ్విని దేవతలు ప్రయాణం చేసే రథం పేరు హిరణ్యవర్తము. అది హిరణ్యయానం అనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణం చేస్తుంది. ఆ రథము చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మితమై ఉంది. ఈ రథాన్ని 3 గుర్రాలు నడుపుతుంటాయి. ఆ గుర్రాలు తెల్లగా నున్నగా ఎప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంగా ఉంటాయి. చిత్రమైన ఈ రథానికి చక్రాలు 3. సారథి కూర్చోవటానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన 3 ఆసనాలు ఉంటాయి. ఆ రథంలో ఒకవైపు ధనము, మరొక వైపు తేనె, సోమరసము, మరొక వైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో 1000 పతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి. ఈ దేవతలు దయార్థ హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావమైన ఔషధాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వీరు అనేక సార్లు శస్త్రచికిత్సలు కూడా చేసినట్లు పురాణాల్లో చెప్పబడింది. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర, ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథము, కుడి పక్కన మృత సంజీవిని ఔషధలతలు, ఎడమవైపు అమృత కలశాన్ని పట్టుకొని సంచరిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.